హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సిఎం రెడ్డి. నేను గత 6 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను. సో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్న చాలామంది లీడర్స్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారుతున్నారు. సో అలా మారటం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి, వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? సో అలాంటి వాళ్ళ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేసే డిస్ట్రిబ్యూటర్లు ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎంతమంది అయితే లీడర్స్ మారుతున్నారో మీ అందరూ ఖచ్చితంగా ఈ వీడియో వినాలి. ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ వీళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో ఒక నేమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వంశీ అనుకోండి. వంశీ అనే ఒక పర్సన్ ఒక కంపెనీలో గత 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అనుకుందాం. తను 3 years పనిచేసిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏ కంపెనీ అయినా సరే టీమ్తోనే వర్క్ చేసుకుంటూ ఉంటారు, రిటైలింగ్తో వర్క్ చేసుకుంటారు. సో తన 3 years వర్కింగ్లో తన కింద ఒక 100 members టీమ్ని ఫామ్ చేశాడు. 100 members టీమ్ ఫామ్ చేసిన తర్వాత వంశీ 4th yearలో తన కంపెనీని వదిలేసి ఇంకొక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోకి వెళ్తున్నాడు అనుకుందాం. ఎందుకు వెళ్తున్నాడు అంటే రీజన్స్ ఏంటి అంటే, కొత్త కంపెనీ ఓపెన్ అయింది. సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, కొత్త కంపెనీ ఓపెన్ అయింది. ఆ కంపెనీలో స్టార్టింగ్ స్టేజ్లో నేను బాగా సక్సెస్ అవుతా అని చెప్పి తను సీనియర్ అంటే తన ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ నుంచి ఒక కొత్తగా ఓపెన్ చేస్తున్న కంపెనీని నమ్ముకొని అక్కడికి వెళ్తున్నాడు. సో వంశీ అనే పర్సన్ ఈ కంపెనీ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ తను ఏ కంపెనీలో అయితే పనిచేశాడో తనకి అక్కడ 100 టీం ఉంది. మరి ఆ 100 మంది పరిస్థితి ఏంటి? సో నీ గైడెన్స్ వల్లనే, నీ సూచన వల్లనే ఈరోజు 100 members టీం తయారు చేసినాం. మరి ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు మరి ఈ 100 members టీం పరిస్థితి ఏంటి? సరే, ఇన్ కేస్ ఈ 100 members టీం కూడా నువ్వు కొత్త కంపెనీలో జాయిన్ అయిన కంపెనీకి వీళ్ళందరినీ కూడా నువ్వు రిఫరల్ చేసావు అనుకోండి. సో వాళ్ళు కూడా నిన్ను నమ్మి అక్కడికి వచ్చారు. సో అది కూడా ఆ కంపెనీలో కూడా ఒక 3 years నువ్వు పనిచేసావు. రేపు ఇంకో కొత్త కంపెనీ వస్తుంది. ఇంకో కొత్త కంపెనీ వచ్చినప్పుడు మరి నీ కింద లీడర్ ఎవరొకరు, నీ కింద లీడర్సు తను కూడా ఇంకో కొత్త కంపెనీ వచ్చింది కదా, నేను కూడా కొత్త కంపెనీకి వెళ్తే నేను కూడా సక్సెస్ అవుతాను, తను కూడా కొత్త కంపెనీకి వెళ్ళిపోయాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మరి నీ కింద ఉన్న టీం పరిస్థితి ఏంటి? సో ఇది అలవాటు చేసింది ఎవరు? ఇలాంటి డూప్లికేషన్, ఇలాంటి ఒక ప్రాసెస్ ఉంది అని తెలియచేసింది ఎవరు? ఇలాంటి డూప్లికేషన్ నేర్పించింది ఎవరు? నువ్వే కదా. సరే, అక్కడికన్నా వెళ్ళి మంచిగా పని చేసుకుంటావా? చేసుకోవు. నీ పాత కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి అది ఇది ఇది అది అది అని చెప్తావు. మరి అంత నచ్చినప్పుడు 2-3 years ఎందుకు కలిసి పనిచేసావు? దీంట్లో కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇలాంటి లీడర్స్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు పాత కంపెనీ గురించి మీకు చెడుగా చెప్పి మిమ్మల్ని వాళ్ళ కింద జాయిన్ చేసుకోవాలని చూస్తారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కేవలం తన స్వార్థం కోసం తప్ప నిన్ను ఆ కంపెనీకి జాయిన్ అవ్వని చెప్పట్లేదు. తన కింద ఎందుకు జాయిన్ అవ్వమంటున్నాడు అంటే, ఒక కంపెనీని వదిలిపెట్టి ఇంకో కంపెనీకి కేవలం తన స్వార్థం కోసం మాత్రమే రమ్మంటున్నాడు. ఎన్ని అబద్ధాలైనా వాడతారు, ఎన్ని మాటలైనా చెప్తారు, ఎన్ని మాటలైనా. ఇన్ కేస్ ఆ కొత్త కంపెనీలో కూడా 1 yearలో తను వెల్ సెటిల్ అవ్వకపోతే రేపు ఇంకొక కొత్త కంపెనీ ఏదన్నా వచ్చినా దానికి నిన్ను పట్టించుకోకుండా నిన్ను అక్కడే వదిలేసి వెంటనే ఇంకో కంపెనీలో అయినా జాయిన్ అవుతాడు. ఫస్ట్ కంపెనీలో తను ఎన్నో గైడెన్స్ ఇచ్చి 100 టీం తయారు చేసుకున్న పర్సన్ 100 membersను వదిలేసి ఈరోజు ఇంకో కంపెనీకి వెళ్ళిపోయిండు. రేపు నిన్ను వదిలేయడు అని గ్యారెంటీ ఏమన్నా ఉందా? సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారే లీడర్స్తో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ మాటల్ని అస్సలు నమ్మొద్దు. వాళ్ళ సొంత స్వార్థాల కోసం వాళ్ళు కంపెనీలు మారుతున్నారు. వాళ్ళు మారితే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ లైఫ్. కానీ అలాంటి వాళ్ళని నమ్మి మీరు ఎవరైతే వెళ్తున్నారో మిమ్మల్ని కూడా మధ్యలోనే వదిలేసి రేపు వాళ్ళు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ వస్తే ఆ కంపెనీలోకి షిఫ్ట్ అవుతాడు. అప్పుడు నీ కింద పరిస్థితి ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎవరైనా వంశీ అనే పర్సన్ చేంజ్ అయ్యింది అనుకో, నువ్వు కూడా తనని నమ్మి ఒక కంపెనీని వదిలేసి ఇంకో కంపెనీకి వచ్చేసినప్పుడు అతను ఒక్కడే నీకు దిక్కు ఉంటాడు. సో అతను మధ్యలో కొన్ని రోజుల తర్వాత నిన్ను కూడా వదిలేసి ఇంకో కంపెనీకి పోవడానికి గ్యారంటీ ఉందా? సో 3 సంవత్సరాల నుంచి పనిచేసిన కంపెనీలోనే ఈరోజు ఏదో ఒకటి లోపం చూపిస్తున్నాడు. మరి కొత్తగా ఓపెన్ చేసిన కంపెనీ లోపం చూపించి ఇంకో కంపెనీకి పోవడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? సో ఇలా కంపెనీలో మారే వాళ్ళ మాటలు వింటే మధ్యలోనే మీరు పోతారు తప్ప ఉపయోగం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అంటే ఒక్కసారి జాయిన్ అయితే ఆ కంపెనీకి లైఫ్ లాంగ్ మనం పని చేసుకుంటూ ఉంటేనే మనకి ఇన్కమ్ వస్తుంది. సో మారుతూ ఉంటే అతను ఒక్కడు సెటిల్ అవుతున్నామో కానీ కింద టీం పరిస్థితి ఏంటి? సో ఇన్ కేస్ నువ్వు ఏదన్నా కంపెనీలో జాయిన్ అయ్యి పనిచేస్తుంటే కంపెనీ ఏదన్నా తప్పు చేసి కంపెనీ మూసేస్తే తప్ప రెండో కంపెనీ గురించి ఆలోచించకు. ఏ కంపెనీలో పనిచేసినో ఆ కంపెనీలో కంటిన్యూస్గా పనిచేయి. అలా చేస్తేనే ఒక మంచి పేరు, లీడర్ క్వాలిటీసు, లీడర్ లక్షణాలు, అట్లనే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. నువ్వు మారుతూ ఉన్నావు అనుకో, చేంజ్ అవుతూ ఉంటే ఎట్లా? కొత్త పార్టీ వచ్చిందని దాంట్లో జాయిన్ అవుతూ ఉంటే అవి పికప్ అయ్యేసరికి ఎంత టైం పట్టిద్ది? ఇన్ కేస్ పికప్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? సో చాలా టైం పడుతుంది. సో ఎంత మంచి కంపెనీ వచ్చినా కూడా గ్రోత్ అవ్వటానికి కొన్ని కంపెనీలకు టైం పడుతుంది, కొన్ని కంపెనీలకు త్వరగా అవుతారు. కానీ ఇన్ కేస్ నీ టైం బ్యాడ్ అయ్యి ఆ లీడర్ కానీ ఆ కంపెనీ కానీ వర్క్ అవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? సో కొత్త కంపెనీలకి ఎగేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో వీళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ముందు వెనక ఆలోచించి నువ్వు పని చేసుకుంటున్న కంపెనీ ఏదైతే ఉందో, నువ్వు ఏ కంపెనీ అన్నా కాదు, నా కంపెనీ అనే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నువ్వు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నావో ఆ కంపెనీని నమ్మి దాంతోనే పని చేసుకో. అంతేగాని మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మి అటు ఇటు మారావనుకో మధ్యలోనే ముంచేస్తారు. కామెడీ ఏంటో చెప్పనా? ఈరోజు గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఒక 2-3 మెంబర్స్ చిన్న లీడర్స్ ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అనే మాటలు ఏంటి అంటే, కంపెనీ అలా కంపెనీ ఇలా అంటున్నారు. సరే, నువ్వు అన్న ప్రతి మాట నేను పట్టించుకోను. కాకపోతే ఇక్కడ కామెడీ విషయం ఏంటి అంటే, ఇప్పటికీ గ్లేజ్ కంపెనీలు ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్తోనే వాళ్ళు ఇప్పటికీ బిజినెస్ చేస్తున్నారు. అంటే ప్రోడక్ట్ నచ్చిందా? అంటే డబ్బులు వస్తున్నాయా? అంటే డబ్బులు వస్తున్నాయి, ప్రోడక్ట్ బాగుంది కాబట్టి నువ్వు బిజినెస్ చేసేది. మరి అలాంటి వాడు ఇంకో కంపెనీలో జాయిన్ అయినో దేనికి? సరే, ఇన్ కేస్ నువ్వు నిజంగా అంత నిజాయితీపరుడు అయితే, నిజంగా నువ్వు ఏదో సాధించాలని వెళ్తే మరి ఈ కంపెనీ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి ఇవన్నీ వదిలేయి. నీ కంపెనీ గురించి, నీ గొప్పదనం గురించి చెప్పి గ్రోత్ చేసుకో. సో బిజినెస్ నాలెడ్జ్ నీ ఒక్కడికే కాదు, అందరికీ ఉంటుంది. ప్రతి లీడర్కి బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఎవరు కూడా పేరు పెట్టి, కంపెనీ పేర్లు పెట్టి లేదా పర్సన్స్ పేరు పెట్టి డైరెక్ట్గా మేము వీడియోలు చేయం కాబట్టి ఈరోజు చాలామంది లీడర్లు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పటిదాకైతే బురదలో రాయి వేయకుండా అంటే ఒక గోడకేసి బాల్ కొడితే ఎంత స్పీడ్గా రివర్స్ వస్తుంది. సో మేము ఎంత సైలెంట్గా ఉంటుంటే అంత సైలెంట్గా వర్క్ చేసుకుంటాం. ఏ కంపెనీ వాళ్ళ జోలికి కానీ, ఏ లీడర్ జోలికి కానీ మ్యాక్సిమం ఎవరు వెళ్ళరు. ఇన్ కేస్ నువ్వు వాళ్ళని గెలికితే వాళ్ళు కూడా నిన్ను గెలుకుతారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా నిన్ను గెలుకుతారు. నువ్వు ఒక పర్సన్ ఎంతో కష్టపడి ఒక 10 టీమ్ని తయారు చేసుకున్నాడు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో. నువ్వు వచ్చి ఈరోజు సింపుల్గా నీ స్వార్థం కోసం ఆ 10 టీమ్ని కొలాప్స్ చేస్తున్నావు. సో ఆ 10 టీమ్ మెంబర్స్లో మంచిగా రన్ అవుతున్న 10 మెంబర్స్లో ఒక్కని కొలాప్స్ చేయటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ టీం మొత్తం కొలాప్స్ అవుతుంది. సో దానివల్ల 10 మెంబర్స్ లైఫ్ని నువ్వు నాశనం చేసినట్లయితావు. గుర్తుపెట్టుకో. రేపు నీ కింద జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకో కంపెనీలో అక్కడ నువ్వు పనిచేసేవని నీ గ్యారంటీ ఉందా? అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పనిచేసేవని నీ గ్యారంటీ ఉందా? అదే మా కళ్ళ ముందే నువ్వు 4-5 కంపెనీలు మారుతూ ఉంటావు, మరి నువ్వు అక్కడ సక్సెస్ అవుతున్న గ్యారంటీ ఏంటి? సో ఖచ్చితంగా చెప్తున్నా, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న లీడర్ ఇప్పటిదాకా ఏ కంపెనీ గురించి కానీ, ఏ లీడర్ గురించి కానీ మేము చెడుగా మాట్లాడదలుచుకోలేదు. ఎవరి గురించి మేము బ్యాడ్ చెప్పట్లేదు, చెప్పం కూడా. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ రోజు నుంచి ఈ కంపెనీ గురించి కానీ, ఈ కంపెనీలో లీడర్స్ గురించి కానీ తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా గ్లేజ్ కంపెనీ లీడర్సు
మీకు ఎదురు మాట్లాడతారు. వీడియో రూపంలో, సోషల్ మీడియా రూపంలో ఖచ్చితంగా నీ ఆన్సర్ నీకు అక్కడే తెలుస్తుంది. సో ఈ కంపెనీ నీకు నచ్చకపోతే వేరే కంపెనీలో పనిచేస్తున్నావు కదా, చేసుకో. మరి అలాంటప్పుడు ఇక్కడ కంపెనీ ప్రోడక్ట్ గురించి, ఇక్కడ కంపెనీ ప్రోడక్ట్తో వచ్చే కమిషన్లతో ఎందుకు బతుకుతున్నావు? సో డబ్బులు ఇక్కడి నుంచి కావాలి, అక్కడి నుంచి ఎవడన్నా ఏదన్నా ఆశ చూపిస్తే అక్కడికి వెళ్ళాలి. సో నీ స్వార్థం కోసం టీములకి ఏవి పడితే అవి అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎలా బిహేవ్ చేసుకోవాలో కూడా నీకు తెలియకపోతే ఎప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొంతమంది సక్సెస్ పీపుల్స్ ఉంటారు. ప్రతి మార్కెటింగ్ కంపెనీలో కొంతమంది సక్సెస్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఏ పని చేయకుండా అయితే సక్సెస్ అయితే అవ్వరు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రికార్డ్ చేస్తేనే, మంచి వర్క్ చేస్తేనే పై లెవెల్కి వస్తారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, ఆ లీడర్ అలారా, ఈ లీడర్ అలారా, ఈ లీడర్ అలారా అని చెప్పి. సో బయట మాటలు చెప్తుంటే ఎన్నైనా చెప్తూ ఉంటాడు. వాడు ఏ కష్టపడకుండా ఆ లెవెల్కి వస్తాడా? మీరు ఆలోచించండి. సరే, ఏ కష్టపడకుండా లెవెల్కి వచ్చే వాళ్ళు అయితే మీరందరూ రండి. మరి ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా రండి. సో ప్రతి లీడర్ కష్టపడే లెవెల్ తెచ్చుకుంటాడు. ప్రతి కంపెనీలో ప్రతి లీడర్ కష్టపడే లెవెల్ తెచ్చుకుంటాడు. వాళ్ళ గురించి మీకు ఎవరైనా బ్యాడ్ చెప్తూ ఉంటే అస్సలు పట్టించుకోవద్దు. ఆ చెప్పేవాడే చెడ్డ. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక పెద్ద లెవెల్కి వెళ్ళాలంటే ఏ కష్టం లేకుండా ఏ కంపెనీ లీడర్ కూడా వెళ్ళడు. సో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అంటే సేమ్ అండి. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు. ఇండియాలో ఎన్ని స్కూల్స్ లేవు, స్టేట్లో ఎన్ని స్కూల్స్ లేవు. ఎవరికి నచ్చిన స్కూల్ వాడు చేసుకుంటాడు, ఎవరికి నచ్చిన దాంట్లో పని చేసుకుంటాడు. సేమ్ మనం కూడా అంతే. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. నాకు నచ్చిన కంపెనీలో నేను చేస్తాను, నీకు నచ్చిన కంపెనీలో నువ్వు చేస్తూ ఉంటావు. ఎవరికి నచ్చిన కంపెనీలో వాళ్ళ పైన పని చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే ఈ లీడర్స్ చేంజ్ అవుతూ ఉంటారు, చూసినావా? ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఖచ్చితంగా నమ్మొద్దు. ఎందుకంటే ఈరోజు ఒక కంపెనీలో 3 సంవత్సరాలు పనిచేసి డబ్బులు సంపాదించి ఈరోజు ఏదో కొత్త కంపెనీలో మంచి అవకాశం ఉంటుందని కొత్త కంపెనీకి వెళ్తారు. రేపు ఆడ 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రేపు ఇంకో కొత్త కంపెనీ వచ్చిందని అక్కడికి వెళ్తారు. ఆడ కూడా ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రేపు ఇంకో కొత్త కంపెనీ వచ్చిందని అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా మారుతూ ఉంటే వాడి కింద వాడిని నమ్ముకొని ఉన్న టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి గైడెన్స్ ఎవరు ఇస్తారు? సో వాళ్ళకి క్లారిటీ ఉండదు. నీకే క్లారిటీ లేదు నీ లైఫ్ పైన, మరి నీ డౌన్లైన్స్కి ఏం చెప్పుకుంటావు? సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక్కసారి ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీలో కంపల్సరీగా ముందుకెళ్ళు, నీకు సక్సెస్ దొరికిద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.